హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి శనగల కట్లెట్. వెరీ హెల్తీ రెసిపీ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 2 కప్పులు శనగల్ని ముందు రోజు నైట్ అంతా నానబెట్టుకోవాలండి. సో నెక్స్ట్ డే వాటర్ తీసేసి ఈ విధంగా ఉంచుకోండి. వాటిని కుక్కర్లో వేసుకుని వాటిలో 1.5 గ్లాస్ వాటర్ వేసి 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయండి. శనగల్లో మెయిన్ మనకి ప్రోటీన్స్, పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో తప్పకుండా అందరూ తినవలసిన రెసిపీ ఇది. సో అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి, ఓకేనా. వేసుకుని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు చూడండి. సో నెక్స్ట్ విజిల్స్ వచ్చాక మొత్తం ప్రెషర్ అయి తగ్గాక మనకి ఆ వాటర్ని డ్రై చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా ఉంటుంది శనగలు అనేవి. సో కొద్దిగా నేను మా బాబుకి తీసానండి. సో వీటిని మనం చల్లార్చాక మిక్సీ పట్టుకోవాలండి. సో అందులో కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకోండి. సో వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, ఓకేనండి. సో మిక్సీ పట్టుకున్నాక మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. సో వీటిలో ఇలా రెడీ అయిన దాంట్లో మనం తీసుకోవాల్సింది 2 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తీసుకోండి. సో వీటిలో మొత్తం మనం రెడీ చేసుకున్నటువంటి శనగలను మొత్తం అందులో వేసుకోండి. వేసుకున్నాక వాటిలో నేను ఆల్రెడీ ముందు యాడ్ చేశానండి, కొంచెం స్కిప్ అయింది ఆ వీడియో. 2 స్పూన్ల శనగపిండి వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా పసుపు, అది కూడా నేను ఆల్రెడీ వేస్తాను. కొద్దిగా పసుపు, అదేవిధంగా కొద్దిగా కారం, 1 స్పూన్ కారం వేసుకోండి. సో నేను జస్ట్ చూపిస్తున్నాను, ఆల్రెడీ వేసేసాను కాబట్టి. అదేవిధంగా 1 స్పూన్ సాల్ట్ అనేది వేసానండి. సో వేసి వాటిని కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి, ఓకేనండి. సో అది కూడా వేస్తున్నట్టు చూపిస్తున్నాను. సో ఆల్రెడీ ముందే వేసేసానండి. సో నెక్స్ట్ హాఫ్ చెక్క లెమన్ కూడా తీసుకొని బాగా పిండుకోండి. సో ఇందులో మసాలా ఎక్కువ వేయకూడదండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా సరిపోతుంది. సో ఇలా వేసుకునే దాన్ని మొత్తం కలిసే విధంగా ముద్దలాగా కలుపుకోండి, ఓకేనండి. ఫైనల్గా మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. సో ఇలా రెడీ అయిన దాన్ని మనం చిన్న కట్లెట్స్ లాగా చేసుకోండి. సో ముందుగా ఒక చిన్న బాల్ కింద చేసి వాటిని ఒక కప్పు వెనకాల ఇలా అద్దుకోండి, ఇలా స్లోగాన. సో మీకు ఆ పిండి అనేది విడిపోతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్, అది శనగల వాటర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం టచ్అప్ చేస్తూ ఇలా చేసుకుంటూ ఉండండి. సో ఓకేనండి. సో ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా మొత్తం అన్నీ రెడీ చేసుకోరండి, ఓకేనండి. సో మెయిన్ వీటిలో మనకి ప్రోటీన్స్, పీచు పదార్థం అనేది అధికంగా ఉంటుందండి. సో తప్పకుండా అందరూ తీసుకోవాల్సిన రెసిపీ. మెయిన్ షుగర్ వాళ్ళకి కూడా చాలా హెల్దీ అండి. బ్లడ్లో మనకి చక్కెర స్థాయిని అనేది తగ్గిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా నియంత్రించడంలో మెయిన్ పాత్ర ఈ శనగలు అనేవి యూజ్ అవుతాయండి. సో షుగర్ ఉన్న వాళ్ళు సో తప్పకుండా తీసుకుంటే చాలా మంచిది, ఓకేనండి. సో ఈ విధంగా మనం కట్లెట్స్ అన్నీ టోటల్ రెడీ చేసుకున్నాక వీటిని పెనం మీద వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం రెడీ చేసుకున్నటువంటి కట్లెట్స్ అన్నీ వేసి వాటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, ఓకేనా ఫ్రెండ్స్. సో మెయిన్ మనకి ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా హెల్తీ అండి. ఎందుకంటే వీటిలో మెయిన్ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, అలాగే విటమిన్ కి వంటి మెయిన్ విటమిన్స్, అదేవిధంగా ఖనిజాలు ఎక్కువగా ఉంటాయండి. సో ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్నాక వాటిపైన మనం ఆయిల్ అనేది వేసుకోవాలండి. సో మొత్తం అన్నిటికి ఆయిల్ వేసాక వాటిని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. సో 5 మినిట్స్ తర్వాత స్లోగా టర్న్ చేయండి. వేరే స్పూన్ తీసుకుని, ఓకేనండి. సో ఈ విధంగా మొత్తం అన్ని టర్న్ చేసుకున్నాక వాటిని ఇంకో 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. సో అందులో మనకి ఎక్కడైనా వేగలేని ఉంటే కనుక వాటిని మళ్ళీ తిప్పి మళ్ళీ అలా ఫ్రై చేసుకోండి, ఓకేనండి. సో చాలా హెల్తీ రెసిపీ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. మనకి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉందండి. సో తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్తో సమానమైన రెసిపీస్ అండి ఇది శనగలో. సో తప్పకుండా తినండి. సో ఫైనల్గా మనకి కట్లెట్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. వాటిని సర్వ్ చేసుకుని తినడమే ఫైనల్గా. సో వీటిని పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వెరీ హెల్దీ, ప్రోటీన్ అండ్ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.